వెల్కమ్ బ్యాక్ టు స్వప్నస్ హెల్తీ రెసిపీస్. నేను మీ స్వప్న. టుడే మీకు కూరగాయల్లో రాజు ఎవరంటే ముందుగా చెప్పేది ఏంటండి, వంకాయ. ఆ వంకాయని గుత్తి వంకాయ కర్రీ ఎంతో టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించిపోతున్నాను. ఈ కర్రీ చేస్తుంటే అలవోకగా నాకు ఒక పాట గుర్తొచ్చిందండి. ఏంటంటే అది మీ అందరికీ తెలిసిందే, ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్. ఆహా ఏమి రుచి అనరమై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది, తాజా కూరలలో రాజా ఎవరండి, ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఇంకా పాడడానికి మనం రెసిపీ చూపించాలి కదా, అందుకే చిన్న బిట్ పాడాను. మిక్సీ జార్లో 3 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలండి. ఒక టమాటాని కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకుని బాగా మెత్తగా కాకుండా కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఈ పేస్ట్ వంకాయలకి చాలా మంచి టేస్ట్ ఇస్తుందని చూసారు కదా ఎంత బాగుందో పేస్ట్. సో ఈ పేస్ట్ని మనం ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి, వాటర్ వేయకుండా చేసుకోవాలండి దీన్ని. సో నెక్స్ట్ మనం వంకాయల్ని ఫ్రెష్గా ఉన్న వాటిని నేను చిన్న సైజ్ తీసుకున్నానండి. చిన్న సైజ్ గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి, కాడతో సహా తీసుకున్నాను. ఇలా చేస్తే చాలా బాగుంటుంది కర్రీ. సో మనం ఈ పేస్ట్ ఉంది కదా, దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, మన హోమ్ మేడ్ మసాలా చూపించాను కదండి ఆల్రెడీ, ఆ హోమ్ మేడ్ మసాలా 1 టీ స్పూన్ వేసి, కారం ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. వేసుకుని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలా వీడియో లింక్ మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. సో మొత్తం అంతా మసాలా అంతా పట్టేట్టు వంకాయల్ని 4 పార్ట్స్ కింద చేసుకుంటాం కదండి, ఆ మధ్యలో మొత్తం అంతా ఈ మిక్స్ చేసుకున్న మిక్స్ని బాగా పట్టించాలండి. సో అన్ని వంకాయలకి అలా మనం మిక్స్ పట్టించేయాలి. సో ఈ గుత్తి వంకాయ కూర చేస్తుంటేనే మనకి నోరు ఊరిపోతుందండి, అంత బాగుంటుంది గుత్తి వంకాయ కర్రీ. సో మొత్తం అంతా పట్టించేసాను. పట్టించిన తర్వాత కొంచెం రిమైనింగ్ పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని అలా ఉంచుకోవాలి సపరేట్గా. సో మనం ఇక్కడ వెడల్పాటి ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ పెట్టుకుని ఒక 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మొత్తం ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుని మనం స్టఫింగ్ చేసుకున్నాం కదండి వంకాయని, వాటిని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ చేసుకోవాలి. మొత్తం అన్నీ వేసుకుని బాగా 1 నిమిషం పాటు వేయించాలండి అలాగా. సో తర్వాత మనం కొంచెం ఫ్లేమ్ తగ్గించేసుకుని లిడ్ పెట్టేసుకోవాలి, ఇంకా కదపకుండా. అప్పుడు మనకి ఒక సైడ్ అంతా వంకాయలు కొంచెం కుక్ అవుతాయి, అందులో ఆయిల్లో బాగా ఫ్రై అవి. సో నేను లిడ్ పెట్టేశాను. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఏదైనా గరిటె, చెక్క గరిటె తీసుకున్నాను నేను ఇక్కడ. ఇంకొక సైడ్ టర్న్ చేయాలి లైట్గా. స్టార్టింగ్ కొంచెం కదిపినా పర్లేదండి వంకాయల్ని, తర్వాత కొంచెం కుక్ అయ్యాక గరిటెతో కదపకూడదు ఎక్కువ, కదిపితే మళ్ళీ మొత్తం సెపరేట్ అయిపోతాయి గుత్తి వంకాయల్లో లేకుండా. సో అలా మనం అంతా చక్కగా ఇంకొక సైడ్ టర్న్ చేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా ఆయిల్లో మగ్గనివ్వాలండి. ఇలా ఆయిల్లో మగ్గుతుంటేనే మనకి గుత్తి వంకాయ బాగా టేస్ట్ వస్తుంది. సో ఈ మసాలా అంతా కూడా బాగా పడుతుంది వంకాయలకి. మరొకసారి ఆహా ఏమి రుచి అనరమై మరచి రోజు తిన్న మరి మోజే తీరనిది. ఎందుకో అండి మరి నాకు వంకాయ కర్రీ, గుత్తి వంకాయ చేస్తుంటే ఆ పాట అస్తమాను గుర్తుకొస్తూ ఉంటుంది. సో ఆటోమేటిక్గా పాడేస్తున్నాను. సో నెక్స్ట్ రిమైనింగ్ పేస్ట్ ఉంది కదా, బాగా మగ్గిపోయిన తర్వాత ఆయిల్లో ఆ రిమైనింగ్ పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకుని మొత్తం అంతా చక్కగా కదుపుకుని ఇప్పుడు గరిటతో మొత్తం అంతా సర్దేసుకోవాలండి. అలా సర్దుకుని ఈ పేస్ట్ అంతట్లో బాగా మగ్గేట్టు వంకాయల్ని చక్కగా లిడ్ పెట్టేసుకుని ఇంకొక 5 నిమిషాల పాటు బాగా కుక్ అవ్వనివ్వండి. కుక్ అయిన తర్వాత చూసారు కదా, ఆల్మోస్ట్ కుక్ అయిపోయి 80% వరకు ఇలా మసాలా పేస్ట్లోనే ఆనియన్ ఇవన్నీ మొత్తం మిక్స్ చేసి ఆ పేస్ట్లో మగ్గితేనే వంకాయ కర్రీ టేస్ట్ వస్తుందండి. సో నెక్స్ట్ ఒక చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని లిడ్ పెట్టేస్తే రిమైనింగ్ కూడా కుక్ అయిపోతుంది. సో నేను లిడ్ పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు కుక్ చేశాను. 5 మినిట్స్ తర్వాత వంకాయ కూర గుమ్మగుమ్మలాడుతూ చాలా చక్కగా కుక్ అయిపోతుందండి. ఇది వెజిటేరియన్ స్పెషల్, ఎందుకంటే మనకి నాన్ వెజ్ ఐటమ్స్ తింటే ఎంత బాగా కిక్ వస్తుందో వెజిటేరియన్స్ వాళ్ళకి ఈ గుత్తి వంకాయ తింటే అంత బాగుంటుందండి. నాన్ వెజ్కి
కాంపిటీషన్ గట్టిగా ఇస్తుంది ఈ గుత్తి వంకాయ కర్రీ. అంత టేస్టీగా సూపర్గా ఉంటుంది. సో నెక్స్ట్ నేను కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేశాను. చాలా చాలా టేస్టీగా చాలా బాగుందండి. మీకు ఒక వంకాయని నేను శాంపుల్ చూపిస్తాను చూడండి. ఇలా కాడుతో వేసుకుంటే మనకి వంకాయ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. సో చూసారు కదా, వంకాయ పలంగా కుక్ అయిపోయింది, మనకి ఎక్కడ సెపరేట్ అవ్వకుండా. ఇది మనం రైస్లోకి, రోటీస్లోకి, చపాతీలోకి తీసుకుంటే చాలా బాగుంటుందండి. కర్రీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. మీరు మాత్రం మీ ఇంట్లో వాళ్ళందరికీ చేసి పెట్టండి, పక్కా కాంప్లిమెంట్స్ వస్తాయి. మీకు ఎలా కుదిరిందో నాకు మీ ఫీడ్బ్యాక్ని కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఆల్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మరొక వీడియోతో కలుద్దాం.